बोलो जय भीम बोलो बोलो जय माला बोलो बोलो जय भीम बोलो बोलो जय माला बोलो बोलो जय भीम बोलो बोलो जय माला बोलो మాలల చైతన్యమా మేలు కొలుపు గీతమా పడి లేచిన కెరటమా మావే ఎక్కువ కిరణమా మాలల మేలు కోరి మ్యూస్గ పురుడోసుకొని జాతి కొరకు పిడికిలెత్తి జంగు సైరనూదినావు మాలల చైతన్యమా మేలు కొలుపు గీతమా పడి లేచిన కెరటమా మావే ఎక్కువ కిరణమా అనైక్యత అలసత్వం నట్టేట ముంచింది విడిపోతే పడిపోయే నానుడి నిజమైంది వ్యవస్థ పన్నిన కుట్రల నా మాల రక్త సింహాలందరికీ జై భీమ్, జై మాల. ఎవరైనా మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే నీ అప్ప తొప్పే అనగొట్టేదా, నీ బాబు తొప్పే అనగొప్పేదా. రాజుల కత్తులకే భయపడని వంశం నీ చెప్తున్నాడు. పవన్ కుమార్ ఈ పొగడా కత్తులకు భయపడే వాళ్ళం కాదు. జై భోలా అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి, జై భీమ్. పవన్ కుమార్ జై మాలా, జై మాలా. మేము దొంగలం కాదు, మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం. అంబేద్కర్ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరి కోరి మరి మేమందరం కూడా అధికారులకు తెచ్చుకున్నాం. అయ్యా మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వాళ్ళకు బాగా న్యాయం జరుగుతుంది, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరూ కూడా మా యొక్క బాధలన్నీ తెలాడతాయి, గతం కంటే కూడా ఇప్పుడు చాలా బాగా జరుగుతుందని నమ్మి పెద్దలు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేయడం జరిగింది. దాంట్లో కీలక పాత్ర మాలలేదు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకో పెద్దలు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏమి ఆలోచన వచ్చిందో మాలల మీద భస్మాసుర హస్తం పెట్టి మా మాల బిడ్డలకు, మాల విద్యార్థులకు, మాల నిరుద్యోగులకు, మాల ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి మాట తెలంగాణ సమాజానికి 2 సంవత్సరాలుగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మీరు ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే తీర్పున్నదో దాని ప్రకారం చేయండి, మాకు తప్పులేదు, చేయాలని కోరుకుంటున్నాం. కానీ మీరు 59 కులాలలో ఒకటే కులానికి ఎంటబెట్టుకొని 58 కులాలను పూర్తిగా కూడా అన్యాయం చేసే పద్ధతిలో మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మరి దానికి అందరూ కూడా మా విద్యార్థులందరూ, మా నిరుద్యోగులు, ఉద్యోగులందరూ కూడా ఇలా రోస్టర్ విధానం కానీ అదేవిధంగా అనేక విధాలుగా మా విద్యార్థులకు వచ్చే ఇవన్నీ కూడా నష్టపోతూ ఉన్నాం. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తాం, అనేక సంవత్సరాలు అనేక రోజులుగా మేమంతా కూడా మా భాస్కర్ గారి నాయకత్వంలో, మా రాహుల్ గారి నాయకత్వంలో, రామచంద్ర గారి నాయకత్వంలో అంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం చీము కుట్టినట్టు కూడా లేదు. మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే మెదక్లో జరగబోతూ ఉన్న ఈ సమావేశాన్ని
జయప్రదం చేయాలని హైదరాబాద్ నగరం నుంచి వందలాది మంది మరి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ తప్పకుండా చాలా పెద్ద ఎత్తున హాజరవుతున్నారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు, మీకేదైతే 30 లక్షల మంది మాలలు కనబడుతున్నారా కనబడతలేరా, మరి మా మాల కోటలో మంత్రులుగా అనుభవిస్తున్నటువంటి పెద్ద నాయకులు ఎందుకు దీని మీద నోరు విప్పడం లేదో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నోరు విప్పడం లేదో మా మాల బిడ్డలందరూ కూడా ఇలా అనేక నోటిఫికేషన్లు వచ్చినాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే మా మాల బిడ్డలకు గ్రూప్ 3లో ఉన్నటువంటి అందరికీ కూడా అన్యాయం చేసే పద్ధతి ఉన్నది. ఇకనైనా మనం మేల్కొనకపోతే మాల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. దానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పుణ్యం కట్టుకుంటారనే మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రేపు జరగబోయే ఏదైతే సమావేశం ఉందో మాలా హక్కుల సాధన సమితి సమావేశంలో నిలదీద్దాం రండి అని చెప్పి హైదరాబాద్ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము మాల సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు జరగబోయే సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం. రేపు జరగబోయే సమావేశంలో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. మేమేమంటున్నామంటే మీరు ఏదైనా న్యాయం చేసే పద్ధతులు ఉంటే మా అందరికీ కలిసి కూర్చోటి న్యాయం చేయాలి, కానీ మీరు పిట్టకింత బెల్లం నాకింత బెల్లం అని చెప్పి మొత్తం మాల జాతిని సర్వనాశనం చేసే పద్ధతులు చేస్తుంటే మా మాల మంత్రులు కూడా చూసి మరి చప్పుడు చేయకపోవడానికి కారణం ఏందో రేపు మెదక్లో నిర్ణయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున తరలి రావాలి మెదక్ సభకు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.